హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు మంచిగా ఇన్స్టెంట్గా మెహందీ ఎలా చేసుకోవాలి, అది కూడా 1 ఇయర్ పాటు మనం ఈ లిక్విడ్ అనేది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. మరి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసేసి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో మరి ఇక్కడ లైవ్లో రిజల్ట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా సూపర్గా పండిందండి. 100కి 200% మీరు పక్కాగా ట్రై చేయొచ్చండి. చాలా చాలా మంచిగా పండుతుంది. మరి చేసుకోవడం కష్టమేమో అనుకుంటున్నారా? అస్సలు కాదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైవ్లో రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. నేను మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏదైనా ఒక స్టీల్ గిన్నె అనేది తీసుకొని లెమన్ సైజ్ అంత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 10 లవంగాలు కూడా తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సోంపు జీలకర్ర ఉంటుంది కదండి, సోంపు అంటాం కదా మనం, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే టీ పౌడర్ అండి. మనం ఇంట్లో యూజ్ చేసే ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు, ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా మనం మరిగించుకోవాలన్నమాట. సో మనం వేసేది 1 గ్లాస్ వాటర్ కాబట్టి ఇది మనకి 1/2 గ్లాస్ వరకు మరిగిపోవాలండి. సో నియర్లీ 1/2 వరకు వచ్చేసేయాలి. లిక్విడ్ వచ్చేసి సగానికి మరిగిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చిక్కగా మరిగిపోయింది. ఇప్పుడైతే ఏదైనా ఒక పాత టీ స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ లిక్విడ్ వచ్చేసి మనం చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక సింపుల్ డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. అప్పుడే కదా మనం మెహందీ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి మనం మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్కువ అవసరం లేదండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ వరకు ఈ లిక్విడ్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి గోపురం కుంకుమ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మనం ఇన్స్టెంట్గా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, జస్ట్ మనకి లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కుంకుమ అనేది మనం ఎంత సరిపోతుందో అంత వేసి మీరైతే మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా లిక్విడ్లా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఒకసారి మనం అంతా ఫిల్ చేసేసుకోవాలండి లిక్విడ్తో. సో చాలా చాలా మంచిగా పండుతుందండి ఈ మెహందీ వచ్చేసి. సో మరి చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా సడన్గా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, పిల్లలకు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి ఈ విధంగా డ్రై అయిపోయిందండి. నేను మీకు ఇక్కడ లైవ్లో రిజల్ట్ కూడా చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ వాటర్లో అయితే ఈ విధంగా ఒకసారి హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటున్నాను. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. మరి ఈ గోరింటాకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, జనరల్గా లేడీస్కి చాలా ఇష్టం కదా. సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా ఇన్స్టెంట్గా చేసే మెహందీ వీడియోస్ అనేవి ఉన్నాయండి. సో మీరు కావాలంటే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, చాలా చాలా మంచిగా పండిందండి. ఇది వచ్చేసి మనకి 2 to 3 days ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.